పురాతనమైనటువంటి ఆలయం మన కోటంచ గ్రామంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఎంతోమంది భక్తులకు కోరిన కోరికలన్నీ కూడా శీఘ్రకారకంగా ఇచ్చేటువంటి స్వామివారు లక్ష్మీ నరసింహస్వామివారు. మరి ఈ పురాతనమైనటువంటి ఆలయాన్ని ఉద్ధరించాలి అన్నటువంటి సత్సంకల్పంతోనే మన ఎమ్మెల్యే గారు గండ్ర సత్యనారాయణరావు గారు సుమారుగా 8 నెలల నుంచి ఒక సంవత్సరం క్రితము ఈ దేవాలయాన్ని కృష్ణశిలతో నిర్మించాలి, దీని చుట్టూ ప్రాకారాన్నంతా కూడా తిరుపతిలో ఏ విధంగా ఉందో అదేవిధంగా చుట్టూ మాడ వీధులు ఉండాలి అన్నటువంటి సంకల్పంతో ఒక సంవత్సరం క్రితం దీనికి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన తర్వాత ఎంతో తొందరగా దేవాలయం అంతా కూడా గుడి నిర్మాణం అంతా కూడా అయింది. గత 3 రోజులుగా మనము ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాము. ప్రతిష్ట అంటే చాలా పెద్ద క్రతువు. ఎందుకు అనంటే సర్వవ్యాపి అయినటువంటి ఆ పరమాత్ముడు ఆ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహ రూపానికి రావాలి అనంటే ఆ మంత్రాలతోని ఆవాహన చేయడం, కలశంలో ఆవాహన చేయడం, హోమం చేయడం, మూలమంత్ర అనుష్ఠానం చేయడం, తర్వాత ఆ శిల్పి ఒక రాతిని చెక్కితే అనేకమైనటువంటి దోషాలు కలుగుతాయి. ఆ దోషాలన్నీ పోవాలి అంటే ముందుగా తాడన భేదనాది దోషాలన్నీ పోవడం నిమిత్తమై అగ్నిుత్థారణం, శాంతిక పౌష్టిక హోమాలు చేసిన తర్వాత ఒక శరీరం ఏర్పడాలి అంటే మనకు పంచభూతాలు ఉండాలి. మరి స్వామివారికి చైతన్యం రావాలి అని అంటే అనేక విధమైనటువంటి హోమాలు చేసిన తర్వాత ముందుగా మొదటి రోజు జలాధివాస కార్యక్రమం అనేది చేస్తారు. ఆ నీటిలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా ఆ విగ్రహం లోపలికి రావాలి అన్నటువంటి ఉద్దేశంతో నిన్న మనము జలాధివాస కార్యక్రమాన్ని చేసుకున్నాము. మీ అందరికీ తెలుసు, ప్రాత దేవాలయం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది. అది కాదు, ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా నిర్మించుకుందాము. ఎందుకు? సంతానకారకుడు. అదేవిధంగా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రధానమైనటువంటి కారణం. అందుగురించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా మనం నిర్మాణం చేసుకున్నాము. జలాధివాస కార్యక్రమం నిన్న జరిగింది. ఈరోజు మనకు ఇవాళ ప్రాతకాలము 92 కలశాలతోని మహాశ్రవణమని అనేక విధ ద్రవ్యాలు, విశేషమైనటువంటి ద్రవ్యాలతోని స్వామివారికి ఇక్కడ అక్కడ స్నపన విధి కార్యక్రమం అయింది. ఇప్పుడు ధాన్యాదివాసము, పుష్పాదివాసము, ఫలాదివాసము, నీటిలో ఉన్నటువంటి శక్తిని తీసుకున్నటువంటి ఆ పరమాత్ముడు ఇప్పుడు ధాన్యంలో ఉంటాడు. ధాన్యంలో ఉంచుతాము, ఫలాలను స్వామివారం ఉంచుతాము, పుష్పాలను ఉంచుతాము. ఉంచడం ద్వారా వాటిలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా ఆ విగ్రహం రూపంలోకి వస్తుంది. దాని తర్వాత రేపు ముహూర్తానికి మనకు యంత్ర స్థాపన, యంత్ర కార్యక్రమం ఉంటుంది. స్వామివారు చిరంజీవి స్వామివారి యొక్క కామారాములచే స్వామివారు యంత్రస్థాపన చేస్తారు. దాని తర్వాత ప్రాణ ప్రతిష్టాపన, కళ్యాణ మహోత్సవం ఉంటుంది. దానితోని ఈ కార్యక్రమం పరిసమాప్తి అవుతుంది.